పార్టీలో జరిగిన దానికి బాలు మీనాకి క్షమాపణలు చెప్తాడు. ఇక మొత్తం నార్మల్ అయిపోతుంది. ఇంక తప్పదు కదా! అన్నిటికీ ఓర్చుకుంటుంది, సర్దుకుపోతుంది బాలుతో మీనా. అయితే ఇంట్లో హడావిడిగా ఉంటుంది. "ఏంటి ఇంత హడావిడిగా ఉంది నాన్న" అని సత్యంని అడిగితే, "మనోజ్‌కి పెళ్లి చూపులురా" అని చెప్తాడు. "ఏంటి ఈ దౌర్భాగ్యుడికి పెళ్ళా?" అన్నట్టు అడుగుతాడనమాట. మనోజ్ ఏమో షాక్ అయిపోయి చూస్తాడు. "ఏయ్! ఏంట్రా అలా అంటున్నారు? వాళ్ళు అట్టాంటి ఇట్టాంటోళ్ళు కాదు. స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు. గొప్పోళ్ళు. ఎంత డబ్బుండేవాళ్ళు తెలుసా? నీలాగా పూలమ్మ పూలు అమ్ముకునే వాళ్ళని చేసుకుంటాం అనుకున్నావా?" అని అయితే అనడంతో మీనా చాలా బాధపడుతుంది. ఇక మీనా ముందే మనోజ్‌కి, ప్రభావతికి గట్టిగా బుద్ధొచ్చేలాగా పెళ్ళిళ్ళ సంగతి తర్వాత గానీ, ముందు నాకియ్యాల్సిన డబ్బులివ్వరా! తర్వాత నువ్వు చక్కగా పెళ్లి చేసుకొని సంసారం జీవితంలోకి అడుగు పెడదువులే గానీ, ముందు నా డబ్బుల గురించి తేల్చు అనైతే అంటాడనమాట. ఆ మాటకి ప్రభావతి ఏంట్రా ఇప్పుడు డబ్బుల గురించి అడుగుతున్నావు అన్నట్టు తిడుతూ ఉంటుంది. ఓవైపు రోహిణి పూర్తిగా పీకల్లోతు ప్రేమలో పడిపోయి ఉంటుంది మనోజ్‌తో. మగాళ్ళంటే ఇలానే ఉండాలి అన్నట్టు కలలు కంటూ ఉంటుంది మనోజ్ గురించి. వాళ్ళ ఫ్రెండేమో "నీకసలు మగవాళ్ళే పడరు కదవే! కానీ ఎలా నమ్మావు" అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడు. ఇంకొక అమ్మాయిని మోసం చేయాలని అనుకోడు అనైతే చెప్తూ మనోజ్ గురించి కలలు కంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా వీళ్ళిద్దరికీ ఏదో పిచ్చి ముదిరినట్టుంది.